హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఎస్ఎస్సి తెలుగు. ఈ వీడియోలో మనం వచ్చేసరికి హిస్టరీ ఎఫ్ఆర్బి సిరీస్లో క్లాస్ 10లో అయితే ఉన్నాం. సో ఈ సెషన్లో మనం వచ్చేసరికి జైనిజం అండ్ బుద్ధిజం అనేది చూడబోతున్నాం. సో బేసికలీ ఎవరైతే జనాలు ఉన్నారో వాళ్ళేంటంటే ఒక పర్టికులర్ ఒక ఫిక్స్డ్ రిలీజియన్తో ఏంటంటే వెక్స్ అయిపోయారు. అండ్ ఏదైతే ఎర్లీ వేదిక్ ఏజ్‌లో నార్మల్‌గా ఉన్న వర్ణ సిస్టమ్ ఎప్పుడైతే లేటర్ వేదిక్‌లో రిజిడ్‌గా మారిందో అండ్ దాంతో పాటు ఎవరైతే శూద్రాస్ ఉన్నారో వాళ్ళ పైన ఆప్రెషన్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల దే నీడెడ్ ఎ వే టు గెట్ ఔట్ ఆఫ్ దిస్ రిలీజియన్ ఆర్ దే నీడెడ్ ఎ రిలీజియన్ విచ్ దే విల్ బి ట్రీటెడ్ యాస్ ఈక్వల్. సో వాళ్ళందరూ సమానులు అని చెప్పేసి ట్రీట్ చేసి ఒక రిలీజియన్ కోసం వెతుకుతున్నప్పుడు మనకేంటంటే ఈ 2 రిలీజియన్స్ అనేవి బయటికి రావడం జరిగాయి. సో బేసికలీ ఇది వేదిక్ ఏజ్ తర్వాత లేదా వేదిక్ ఏజ్ సైమల్టేనియస్‌గా మనం ఏంటంటే ఈ జైనిజం, బుద్ధిజం అనేది రన్ అయింది అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఓకేనా? సో ఈ సెషన్ తర్వాత నేను వేదిక్ ఏజ్ అనేది కూడా డిస్కస్ చేస్తాను. సో బేసికలీ ఇందులో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జైనిజం గురించి గనక మనం డిస్కస్ చేస్తే జైనిజంలో ఎలాగైతే ఇస్లాం ధర్మంలో ప్రవక్తలు ఉన్నారో అదే విధంగా మనం ఏంటంటే జైనిజంలో కానివ్వండి, బుద్ధిజంలో కానివ్వండి ఆ పర్టిక్యులర్ రిలీజియన్ గురించి చెప్పడానికి మనకేంటంటే జైనిజంలో తీర్థంకరాస్ ఉన్నారు. అవునా? ఎవరు? తీర్థంకరాస్. సో తీర్థంకరాస్ టోటల్‌గా ఎంతమంది అంటే 24 తీర్థంకరాస్ ఉన్నారు. సో అందులో ద ఫస్ట్ తీర్థంకర ఇది చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ రిషబ్ దేవ్. ఈయన ఎవరు? రిషబ్ దేవ్ అండ్ హీ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ జైనిజం. ఈయన యొక్క బర్త్ అనేది ఎక్కడ అయిందంటే అయోధ్యలో అయింది. అండ్ ఈయన యొక్క సింబల్ అంటే ఈ జైనిజంలో మనం ఏంటంటే ఏవైతే ఇంపార్టెంట్ ఎవరైతే వ్యక్తులు ఉన్నారో లేదా ఏవైతే ఇన్సిడెంట్స్ ఉన్నాయో వాటిని ఏంటంటే సింబల్స్‌తో డినోట్ చేస్తాం. లైక్ రిషబ్ దేవ్‌ని మనం ఏంటంటే ఎవరైతే జైనిజం యొక్క ఫౌండర్ ఆయనని మనం బుల్‌తో డినోట్ అనేది చేస్తాం. అండ్ రిషబ్ దేవ్ అండ్ ద 22nd తీర్థంకర హూ ఈస్ ఇక్కడ చూడండి అరిస్టానేమి. ఓకేనా? అరిస్టానేమి వీళ్ళిద్దరి గురించి వేదాస్‌లో మెన్షన్ ఉంది. మిగతా వేరే వాళ్ళెవ్వరి గురించి కూడా మనకేంటంటే వేదాస్‌లో మెన్షన్ అనేది చేయలేదు. సో ఎవరెవరి గురించి వేదాస్‌లో ఉందంటే రిషబ్ దేవ్ అండ్ 22nd తీర్థంకర అరిస్టానేమి ఈ ఇద్దరి గురించి మనకేంటంటే వేదాస్‌లో ఉంది. దీని తర్వాత 23rd తీర్థంకర ఎవరు? పరశురామ్. సో ఇక్కడ 24 మెంబర్స్ అందరూ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందా అంటే లేదు. ఫస్ట్, 22nd, 23rd అండ్ లాస్ట్ తీర్థంకర ఆయన గురించి మనకేంటంటే ఎగ్జామినేషన్‌లో ఎక్కువ క్వెషన్స్ వస్తాయి. సో 23rd తీర్థంకర పార్శ్వనాథ్ ఈయన యొక్క బర్త్ వచ్చేసరికి వారణాసిలో అండ్ ఈయనని మనం సర్పెంట్ యొక్క సింబల్‌తో డినోట్ అయితే చేస్తాం. నెక్స్ట్ దీని తర్వాత 24th తీర్థంకర చాలా ఇంపార్టెంట్ దట్ ఈస్ వర్ధమాన మహావీర. సో వర్ధమాన మహావీర ఈయనని మనం రియల్ ఫౌండర్‌గా చెప్తాం. సో యాక్చువల్‌గా జైనిజం స్టార్ట్ చేసింది రిషబ్ దేవ్. కానీ ఓకేనా? మెయిన్ ఫౌండర్‌గా ఒక రియల్ ఫౌండర్‌గా మనం వర్ధమాన మహావీర గారిని ఏంటని చెప్తాం. అండ్ ఈయనని మనం లయన్‌తో ఏంటంటే డినోట్ అనేది చేస్తాము. ఓకేనా? ఈయన యొక్క బర్త్ వచ్చేసరికి 540 బీసీలో కుండ్ గ్రామ్ వైశాలి బీహార్‌లో మనకేంటంటే అయింది. అండ్ ఈయన యొక్క డెత్ వచ్చేసరికి లేదా డెత్‌నే వీళ్ళు ఏమన్నారంటే మోక్షము. ఈయనకి మోక్షం ఎప్పుడు లభించిందంటే 468 బీసీ ఆ ఇయర్‌లో అండ్ పావాపురి బీహార్ షరీఫ్ బీహార్. సో పావాపురి బీహార్‌లో ఆయనకి మోక్షం వచ్చింది. ఈయన యొక్క ఫాదర్ ఎవరు అంటే సిద్ధార్థ. ఈయన ఏ క్లాన్‌కి చెందినవాడంటే జాత ఓకేనా? జనతక్రియ క్లాన్‌కి ఏంటంటే ఈయన బిలాంగ్ అవుతాడు. ఈయన ఒక క్షత్రియుడు. ఈవెన్ దో ఈయన ఒక క్షత్రియుడు అయినా కూడా ఈయన బయటికొచ్చి జైనిజంని ఏంటంటే ఫాలో అవుతూ జైనిజంని ప్రపోజ్ చేశారని చెప్పేసి చాలా మంది ఏంటంటే వేరే వర్ణ సిస్టమ్ వాళ్ళు కూడా ఏంటంటే ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు. ఓకేనా? ఎందుకంటే ఒక క్షత్రియుడు అంటే మీరు ఆలోచించొచ్చు ఎంత మనం ఏం చెప్పొచ్చు రెస్పెక్ట్ అనేది ఉంటుందో. ఓకేనా? ఈయన యొక్క మదర్ వచ్చేసరికి త్రిశాల, ఈయన యొక్క వైఫ్ వచ్చేసరికి యశోద, ఈయనకి ఒక డాటర్ గారు ఉన్నారు. అండ్ ఆ డాటర్ వచ్చేసరికి అనూజ ప్రియదర్శిని. ఈయన యొక్క ఫస్ట్ డిసైపుల్ ఎవరంటే ఎవరో కాదు ఈయన యొక్క సన్ ఇన్ లా అల్లుడే. సో ఎవరది? జమాలి. ఈయన ఏ టైమ్ పీరియడ్‌లో ఇంటిని త్యాగం చేసి వెళ్ళిపోయాడంటే అట్ ద ఏజ్ ఆఫ్ 30 ఇయర్స్ 30 సంవత్సరాలకి ఏంటంటే ఈయన ఇల్లు అనేది త్యాగం చేశాడు. ఇంట్లో నుంచి బయటికెళ్ళిన 12 సంవత్సరాల తర్వాత ఆయనకేంటంటే ఎన్‌లైటన్‌మెంట్ అనేది జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎన్‌లైటన్‌మెంట్ కైవల్య దీన్ని మనం కైవల్య అంటాం. అట్ ద ఏజ్ ఆఫ్ 42 ఇయర్స్ 42 సంవత్సరాలకి కైవల్య వచ్చింది. ఎక్కడ అంటే అండర్ సాల్ట్రీ జంబికా గ్రామ్ రుజుపాలిక రివర్ ఒడ్డు పైన.
ఈయన ఫస్ట్ సెర్మన్ ఎక్కడిచ్చాడంటే పావాలో ఇచ్చాడు. సో చనిపోయింది పావాపురిలో, ఫస్ట్ సెర్మన్ ఇచ్చింది పావాలో. ఆల్సో కాల్డ్ యాస్ ఈయనకి ఇంకా మనం ఏం చెప్పొచ్చు, జీతేంద్రియ. ఓకేనా, ఏవైతే ఇంద్రియాలు ఉన్నాయో ఆ ఇంద్రియాల పైన జీత్ అంటే గెలిచాడు అలాగన్నా గుర్తు చెప్పొచ్చు. కేవలిన్, సో కేవలిన్ అంటే కైవల్యం. ఓకేనా, కైవల్యం సాధించిన వ్యక్తి లేదా పర్ఫెక్ట్లీ లెర్న్ అని చెప్పేసి ఈయన అంటాం. సో దీంతో పాటు ఒక టర్మ్ ఏంటంటే బసాడిస్. బసాడిస్ ఇస్ నథింగ్ బట్ జైన్ మొనాస్ట్రీని మనం బసాడిస్ అంటాం. మొనాస్ట్రీ అంటే ఎక్కడైతే ఎవరైతే జైన్ మంక్స్ ఉంటారో స్టే చేస్తారో దాన్ని మనం జైన్ మొనాస్ట్రీ అంటాం. ఓకేనా, ఇది వర్ధమాన మహావీర గురించి. ఇప్పుడు బుద్ధిజం గురించి ఇంకొన్ని థింగ్స్ అనేవి మనం చూద్దాం. సో జైనిజం గురించి. సో జైనిజం గురించి, జైన్ యొక్క ఫిలాసఫీ అనేది ఏంటంటే, ఈ పర్టిక్యులర్ ఫిలాసఫీ కానివ్వండి, ఇవన్నీ ఈ లిటరేచర్ అనేది ప్రాకృత్ లాంగ్వేజ్ లో ఎక్కువగా యూజ్ అనేది చేయడం జరిగింది. ఎందుకంటే ప్రాకృత్ లాంగ్వేజ్ అనేది అందరికీ అర్థమవుతూ ఉండేది. అది ఈవెన్ దో హయ్యర్ క్లాసెస్ కానివ్వండి, లోవర్ క్లాసెస్ కానివ్వండి. ఇక్కడ జైన్ ఫిలాసఫీలో మనకేంటంటే, ఎవరికైనా మోక్షం అనేది రావాలి అంటే వాళ్ళు 3 ప్రిన్సిపల్స్ ని ఫాలో చేయాలి. ఏం చేయాలి, కేఎఫ్‌సికెళ్ళి చికెన్ అనేది తినాలి. సో తప్పుగా అనుకోవద్దు. సో ఇక్కడ కేఎఫ్‌సి గుర్తుపెట్టుకోవడానికి. సో 3 ప్రిన్సిపల్స్. ఏంటా 3 ప్రిన్సిపల్స్ అంటే కేఎఫ్‌సి. సో రైట్ నాలెడ్జ్, రైట్ ఫెయిత్ అండ్ రైట్ కాండక్ట్. సో రైట్ నాలెడ్జ్, రైట్ ఫెయిత్ అండ్ రైట్ కాండక్ట్. దాన్నే మనం సామ్యక్ జాన్న, సామ్యక్ దర్శన్, సామ్యక్ చరిత్ర, సామ్యక్ జాన్న, సామ్యక్ దర్శన, సామ్యక్ చరిత్ర అంట. ఓకేనా, నెక్స్ట్ ఇదే ఈ ఎవరైతే తీర్థంకరాస్ ఉన్నారో వాళ్ళందరూ చెప్పిన విషయం. దీని తర్వాత ఇక్కడ మనకేంటంటే 5 ప్రిన్సిపల్స్ ఆఫ్ లివింగ్ అనేది వీళ్ళు చెప్తారు. ఓకేనా, అనువ్రతాస్. సో అందులో ఫస్ట్ వచ్చేసరికి అహింసని పాటించాలి, ఎవరిని కూడా చంపకూడదు. అంటే మనం వేదిక్ ఏజ్ టైం పీరియడ్ లో కనుక తీసుకుంటే అనిమల్స్ యొక్క సాక్రిఫైజెస్ లేదా రిచువల్స్ అనేవి పర్ఫామ్ చేస్తేనే మీకేంటంటే మోక్షం అనేది లభిస్తుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పేవాళ్ళు. సో అక్కడ నుంచి అహింస అనేది మనం పాటించాలి అని చెప్పేసి వీళ్ళు చెప్పేవాళ్ళు. చీమకు కూడా మనం హాని కలిగించకూడదు. ఈవెన్ దో వీళ్ళేంటంటే ఎవరైతే జైన్స్ ఉన్నారో వాళ్ళు అగ్రికల్చర్ అనేది కూడా చేయరు. ఎందుకు, అగ్రికల్చర్ అనేది చేసేటప్పుడు ఏదైతే ఆ లివింగ్ బీయింగ్స్ ఉంటాయో లైక్ చిన్న చిన్న పురుగులు కానివ్వండి, యాంట్స్ కానివ్వండి, అవి చనిపోతాయని చెప్పేసి అందుకు వీళ్ళు పూర్తిగా అహింసని పాటిస్తారు. ఇంకా ఏం చేస్తారంటే వీళ్ళు ఎక్కువగా బిజినెస్ అనేది చేస్తారు. అంటే జనరేషన్స్ నుంచి జనరేషన్స్ వరకు బిజినెస్ అనేది చేస్తూ వీళ్ళు ఈ జైన్ సెక్ట్ కి బిలాంగ్ చేసే, అంటే ఈ జైన్ రిలీజన్ కి బిలాంగ్ అయిన పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిజినెస్ లో చాలా ప్రొఫెషనల్స్ ఉంటారు. కావాలంటే మీరు చూడండి, వాళ్ళేంటంటే మీరు కూడా వింటూ ఉంటారు. ఎవరైతే ఒక జైన్ పర్సన్ ఉన్నాడో ఆయన వచ్చేసరికి సమ్ క్రోర్స్ ఆఫ్ ఆస్తి, ఆయనకేంటంటే ఒక 200 కోట్లు 300 కోట్ల ఆస్తి ఉన్నా కూడా దాన్ని వదిలేసి ఆయన ఏంటంటే ఒక భిక్షువులాగా జీవించడం స్టార్ట్ చేశాడు. ఇది ఆ రిలీజన్ లో జరుగుతూ ఉంటాయి. సో ఇంకోటి అహింస తర్వాత సత్యం, ఓన్లీ సత్యాన్నే చెప్పాలి. దీని తర్వాత అస్తే అంటే దొంగతనం అనేది చేయకూడదు. బ్రహ్మచర్య, సెక్షువల్ మోనోగామస్ బ్రహ్మచర్యతని పాటించాలి. అండ్ అపారిగ్రహ అంటే ఏవైతే మెటీరియలిస్టిక్ థింగ్స్ అనేవి ఉన్నాయో అవి పీపుల్ కానివ్వండి, ప్లేసెస్ కానివ్వండి, వాటితో మనం అటాచ్మెంట్ అనేది పెట్టుకోకూడదు. వాటితో మనము సపరేట్ గా ఉండాలి. సో మనం ఈ లోకంలో ఏమీ తీసుకొని రాలేదు, లోకం నుంచి వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకొని వెళ్ళము. అందుకోసం ఏంటంటే అపారిగ్రహ అనేది మనం మెయింటైన్ చేయాలి. ఇలా చెప్తారు జైన్ ఫిలాసఫీ. నెక్స్ట్ ఇంకా జైన్ కౌన్సిల్స్ అనేవి 2 జరిగాయి. ఫస్ట్ కౌన్సిల్ వచ్చేసరికి 298 BC లో జరిగింది. ఇట్ వాస్ ప్యాటర్నైజ్డ్ బై బిందుసార. సో బిందుసార ప్యాటర్నైజ్డ్ అంటే డబ్బులు పెట్టడం అన్నమాట. ఓకేనా, సో ఆ టైంలో ఎవరైతే కింగ్ ఉంటాడో ఆయన ఏంటంటే ఓకే మీరు ఈ కౌన్సిల్ అనేది కండక్ట్ చేసుకోవచ్చు, నేను మీకు ఏంటంటే పర్మిషన్ ఇస్తున్నాను అండ్ దాంతోపాటు డబ్బులు కూడా ఇస్తానని చెప్పేసి అలా చెప్పడం. సో ప్యాటర్నైజ్డ్ బై బిందుసార. బట్ ఇట్ వాస్ ప్రిసైడెడ్ అంటే లీడర్, చైర్మన్ ఎవరు అంటే స్థూలభద్ర. సో ఈ ఫస్ట్ జైన్ కౌన్సిల్ లో ఏం జరిగిందంటే 12 అంగాస్ అనేవి కంపైల్ అయ్యాయి అండ్ ఇక్కడ దిగాంబరాస్ బాయ్కాట్ చేశారు. సో ఈ స్థూలభద్ర ఎవరు, దిగాంబరాస్ ఎవరు, ఇది తెలుసుకోవాలంటే మనం జైనిజంలో ఏమైందంటే ఒక డివిజన్ అనేది ఏర్పడింది. ఓకేనా, సో ఈ జైనిజం అనేది 2 సెక్ట్స్ గా డివైడ్ అయింది. దట్ ఈస్ దిగాంబరాస్ అండ్ శ్వేతాంబరాస్. దిగాంబరాస్ ఎవరు అంటే ఇప్పుడు మన ఏదైతే మగధ రీజన్ కనుక మనం తీసుకుంటే, ఓకేనా, సో ఇది మగధ రీజన్. సో ఈ మగధ రీజన్ లో ఏమైందంటే ఒక రోజు ఒక టైం పీరియడ్ లో ఫెమైన్ అనేది వచ్చింది. అంటే అకాలం అనేది వచ్చింది. అంటే ఆ టైం పీరియడ్ లో వాళ్ళకి ఏంటంటే తినడానికి తిండి లేదు. సో ఆ టైం పీరియడ్ లో ఏమైందంటే ఎవరైతే మన చంద్రగుప్త మౌర్య ఉన్నాడో అండ్ ఆయనతో పాటు మన స్థూలభద్ర, ఎవరండి స్థూలభద్ర, ఇక్కడ చూడండి, స్థూలభద్ర కాదు భద్రబాహు.
సో మన చంద్రగుప్త మౌర్య అండ్ భద్రబాహు వీళ్ళిద్దరూ ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి కర్ణాటక రీజియన్‌కి ఏంటంటే షిఫ్ట్ అయిపోతారు. ఎక్కడ మగధ రీజియన్ అంటే నార్త్ నుంచి కర్ణాటక రీజియన్‌కి షిఫ్ట్ అయిపోతారు. అండ్ కొంతమంది ఏంటంటే అక్కడే ఉండిపోతారు. సో ఎవరైతే ఈ మన మగధ నుంచి కర్ణాటక రీజియన్‌కి షిఫ్ట్ అయ్యారో వాళ్ళే దిగాంబరాస్‌గా మారతారు. సో ఎవరైతే మన భద్రబాహు ఉన్నాడో ఓకేనా? ఈయన ఏంటంటే ఎక్స్‌ట్రీమిజంని ఏంటంటే బిలీవ్ చేస్తారు. అందుకే వీళ్ళేంటంటే అంటే ఈ దిగాంబర సెక్ట్ యొక్క లీడర్ ఎవరు? భద్రబాహు. సో ఈ భద్రబాహు లేదా ఈ దిగాంబర సెక్ట్ వాళ్ళేంటంటే ఎక్స్‌ట్రీమ్ ఆస్టెసిజంని ఫాలో అవుతారు. అంటే వీళ్ళు బట్టలు కూడా వేసుకోరు. అండ్ ఇక్కడ మనం గనక మీరు గనక ప్రీవియస్‌గా చూసి ఉంటే ఎవరైతే మన చంద్రగుప్త మౌర్య ఉన్నాడో ఆయన ఏం చేస్తాడు? సల్లేఖన చేస్తాడు. సల్లేఖన అంటే డెత్ బై ఫాస్టింగ్. అంటే ఎటువంటి ఫుడ్ అనేది తీసుకోకుండా ఆయన ఏంటంటే ఆయన యొక్క ప్రాణాలను త్యాగం చేయడం. సో వీళ్ళందరూ కూడా శ్రవణ్ బెల్గోలా కర్ణాటకకి వెళ్తారు. సో వాళ్ళే దిగాంబరాస్ అయ్యారు. ఎవరైతే ఈ కర్ణాటక రీజియన్‌కి షిఫ్ట్ కాకుండా సారీ. ఎవరైతే షిఫ్ట్ కాకుండా ఇక్కడే ఉన్నారో అంటే మగధలో ఉన్నారో వాళ్ళే శ్వేతాంబరాస్ అయ్యారు. సో దే యూజ్డ్ టు వేర్ శ్వేత్ క్లోత్స్. శ్వేత్ అంటే ఏంటి? వైట్. ఓకేనా? వాళ్ళేంటంటే నేకెడ్‌గా ఉండకుండా అంటే ఎటువంటి వస్తువులు, ఎటువంటి క్లోత్స్ అనేవి వేసుకోకుండా వాళ్ళేంటంటే వైట్ దుస్తులు ఏంటంటే వేసుకునేవాళ్ళు. వీళ్ళ యొక్క లీడర్ ఎవరు అంటే స్థూలభద్ర. రీజన్ ఏంటి? ఫెమైనిన్ 303 బీసీ. క్లియరా? సో దీని తర్వాత సెకండ్ జైన్ కౌన్సిల్ అనేది 512 ఏడీలో మనకు జరిగింది. ఎక్కడ? వల్లభి గుజరాత్ రీజియన్‌లో మనకేంటంటే ఇది జరిగింది. ఓకేనా? నెక్స్ట్ జైన్ ఆర్కిటెక్చర్ గురించి మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేంటంటే ఒక స్టాచ్యూ ఆఫ్ గోమతేశ్వర్ బాహుబలి అని చెప్పేసి ఒక స్టాచ్యూ అనేది ఉంది. ఇది చాలా పెద్ద స్టాచ్యూ. ఇది ఎక్కడుందంటే శ్రవణ్ బెల్గోలా కర్ణాటకలో ఉంది. సో ఈ బాహుబలి ఎవరు? లేదా ఈ గోమతేశ్వర్ బాహుబలి ఎవరు? హి ఈస్ ద సన్ ఆఫ్ ద ఫస్ట్ తీర్థంకర. ఫస్ట్ తీర్థంకర ఎవరు? మన రిషబ్ దేవ్. సో రిషబ్ దేవ్ యొక్క సన్ ఈయన. ఈయనెవరు? రిషబ్ దేవ్ యొక్క సన్. దీని తర్వాత ఈ జైన్ ఆర్కిటెక్చర్‌లో మనకేంటంటే రాక్ కట్ కేవ్ టెంపుల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి? హాతిగుంప కేవ్ ఇదొచ్చేసరికి ఖరవేల ఒడిస్సాలో ఉంది. ఉదయగిరి అండ్ ఖండగిరి కేవ్స్ ఇది కూడా మనకేంటంటే ఒడిస్సాలో ఉంది. దిల్వారా జైన్ టెంపుల్ ఇది ఎక్కడుంది? మౌంట్ ఆబు రాజస్థాన్‌లో ఉంది. అండ్ ఇట్ వాస్ బిల్ట్ బై వాస్తుపాల బ్రదర్స్. సో వాస్తుపాల బ్రదర్స్ ఏంటంటే దీన్ని కన్‌స్ట్రక్ట్ చేశారు. దీని తర్వాత ఈ జైనిజంని ఫాలో అయిన మేజర్ రాజులు ఎవరెవరంటే చంద్రగుప్త మౌర్య, దీని తర్వాత బింబిసార, దీని తర్వాత అజాతశత్రు. బిందుసార వేరే, బింబిసార వేరే. హి ఈజ్ కంటెంపరరీ ఆఫ్ మహావీర అండ్ బుద్ధ. సో బింబిసార ఎవరైతే ఉన్నాడో ఈయన వచ్చేసరికి మహావీర, బుద్ధ ఇద్దరు ఏ టైం పీరియడ్‌లో అయితే ఉన్నారో అదే టైం పీరియడ్‌లో ఈయన కూడా ఉండేవాళ్ళు. అంటే వీళ్ళందరూ ఒక కంటెంపరరీ సమకాలీనులు అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఓకేనా? నెక్స్ట్ దీని తర్వాత ఇప్పుడు మనం మన బుద్ధిజంకి వద్దాం. సో ఇక్కడతో మన జైనిజం అనేది కంప్లీట్ అవుతుంది. నౌ కమ్ టు ద బుద్ధిజం. బుద్ధిజంలో గనక మనం తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బుద్ధిజం చెప్తే ఎవరి గురించి చెప్పాలి మనం? మన గౌతమ్ బుద్ధ గురించి చెప్పాలి. సో గౌతమ్ బుద్ధ యొక్క చైల్డ్‌హుడ్ నేమ్ వచ్చేసరికి సిద్ధార్థ. అవునా? ఆయన యొక్క బర్త్ ఎప్పుడైందంటే 563 బీసీలో లుంబిని, నేపాల్‌లో ఆయన యొక్క బర్త్ అనేది అయింది. ఆయన ఏ టైం పీరియడ్‌లో చనిపోయాడంటే 483 బీసీలో ఖుషీనగర్‌లో ఖుషీగా చనిపోయాడు. సో గౌతమ్ బుద్ధ ఎలా చనిపోయాడంటే ఖుషీగా ఖుషీనగర్‌లో చనిపోయాడు. అండ్ ఈయన ఎప్పుడైతే చనిపోయాడో అదే సంవత్సరం ఏమైందంటే ఆయన యొక్క టీచింగ్స్‌ని కంపైల్ చేయడం కోసం ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అవునా? సో అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో గౌతమ్ బుద్ధ యొక్క ఫాదర్ వచ్చేసరికి శుద్ధోదన్. ఓకేనా? గౌతమ్. సో ఇక్కడ మీరు చూస్తే గౌతమ్ బుద్ధ యొక్క చైల్డ్‌హుడ్ నేమ్ సిద్ధార్థ. అదే మన వర్ధమాన మహావీర యొక్క ఫాదర్ యొక్క నేమ్ సిద్ధార్థ. వర్ధమాన మహావీర యొక్క ఫాదర్ యొక్క నేమ్ సిద్ధార్థ. ఓకేనా? ఇలా లింక్ చేసుకోవచ్చు. సో మదర్ వచ్చేసరికి గౌతమ్ బుద్ధ యొక్క మదర్ మహామాయ. ఈవిడొచ్చేసరికి కోలియా ట్రైబ్ అండ్ ఈయన యొక్క ఫాదర్ వచ్చేసరికి సాక్య క్లాన్‌కి ఏంటంటే ఈయన బిలాంగ్ అవుతారు. అందుకే గౌతమ్ బుద్ధకి సాక్య ముని అని చెప్పేసి ఒక టైటిల్ అనేది కూడా ఉంది. సో ఈయన యొక్క స్టెప్ మదర్ వచ్చేసరికి మహాప్రజాపతి గౌతమి అండ్ షీ వాస్ ద ఫస్ట్ భిక్షుని. సో భిక్షుని అంటే ఎవరైతే బుద్ధిజంని ఫాలో అవుతూ అంటే అంతా వదిలేస్తారో వాళ్ళని మనం భిక్షుని అంటాం. సో ఈయన యొక్క వైఫ్ సిద్ధార్థ యొక్క వైఫ్ వచ్చేసరికి యశోధర, సన్ వచ్చేసరికి రాహుల్. సో ఈయన ఎప్పుడు ఇంటి నుంచి బయటికెళ్ళిపోతాడంటే అట్ ద 29 ఇయర్స్ ఓల్డ్ అంటే 29 సంవత్సరాలకి. అదే మన వర్ధమాన మహావీర వచ్చేసరికి 30 సంవత్సరాలకి. అవునా? 30 ఇయర్స్ 12 ఇయర్స్ తర్వాత ఎన్‌లైటన్‌మెంట్ అనేది వస్తుంది. ఈయన 29 ఇయర్స్‌కి ఏంటంటే వదిలేస్తాడు. అండ్ ఈయనకి ఎన్‌లైటన్‌మెంట్ వచ్చేసరికి నాకు తెలిసి ఒక 6 ఇయర్స్ 7 ఇయర్స్ తర్వాత ఏంటంటే రావడం జరుగుతుంది. ఓకేనా?
సో ఇప్పుడు మీరు చూస్తే ఈయన ఎందుకు ఇల్లు అనేది వదిలేస్తాడు? సో బేసికల్లీ ఈవెన్ దో సిద్ధార్థ లేదా గౌతమ్ బుద్ధ యొక్క ఫాదర్ ఒక కింగ్ అయినప్పటికీ ఈయనేంటంటే ఏం చేస్తాడంటే జాతకం అనేది చూపిస్తాడు. సో అప్పుడు ఎవరైతే జ్యోతిష్యుడు ఉన్నాడో ఆయన ఏం చెప్తాడంటే ఈ గౌతమ్ బుద్ధ ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో ఈయన అయితే ఒక గొప్ప రాజు అవుతాడు లేదా ఒక గొప్ప మనం ఏం చెప్పొచ్చు ఒక మంక్ అవుతాడు. ఒక భిక్షు అవుతాడు అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. సో అప్పటినుంచి వాళ్ళు ఏం చేస్తారంటే శుద్ధోదన అండ్ ఆయన యొక్క మదర్ ఏం చేస్తారంటే ఈయనకి కష్టం ఏంటో తెలియకుండా పెంచడం అనేది స్టార్ట్ చేస్తారు. కానీ ఈయనేంటంటే ఎప్పుడు కూడా అదే ఒక కోటలో ఉండడం ఓకేనా. దీంతో పాటు ఆయన చుట్టూ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా హెల్తీగా ఉంటారు. సో వాళ్ళకి ఎటువంటి జ్వరం వచ్చినా, దగ్గు, తుమ్ము అసలు అటువంటిది ఏం తెలియకుండా పెంచుతారు. బట్ ఈయన ఏం చేస్తారంటే ఒకరోజు ఎన్ని రోజులని చెప్పేసి ఈ క్యాసల్‌లో మనం ఉండాలి. ఈ కోటలో మనం ఉండాలి. కోట నుంచి బయటికెళ్దాం అని చెప్పేసి బయటికెళ్తాడు. బయటికెళ్ళిన తర్వాత ఆయన ఏంటంటే కొన్ని ఆహ్, థింగ్స్ అనేవి చూస్తాడు. అందులో ఫస్ట్ వచ్చేసరికి ఒక పర్సన్ ఏంటంటే సిక్‌గా ఉంటాడు. ఆయనకేంటంటే సమ్ ఇల్‌నెస్ అనేది ఉంటుంది. అది చూస్తాడు. దాని తర్వాత ఒక పర్సన్ వచ్చేసరికి ముసలివాడయిపోతాడు. ఇంకొక పర్సన్ వచ్చేసరికి ఒక డెడ్ బాడీ అనేది చూడడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు లాస్ట్‌లీ ఒక మంక్ అనేది చూస్తాడు. సో, అప్పుడు ఆయనకు అర్థమవుతుంది. ఎవరైనా గానివ్వండి ఈ లోకంలో గనక వస్తే ఖచ్చితంగా ఏదో ఒక సఫరింగ్ అనేది ఉంటుంది. అండ్ ఎప్పుడో ఒకప్పుడు మనమేంటంటే ముసలి వాళ్ళయిపోతాం. ఎప్పుడో ఒకసారి చనిపోతాం. ఈ ఇది అంతా ఒక సైకిల్. కానీ ఈ సైకిల్ మొత్తంలో ఎవరైనా హ్యాపీగా ఎవరి ముఖంలో అయినా ఒక తేజస్సు అనేది ఉంది అంటే ఒక మంక్ ముఖంలోనే ఆ తేజస్సు అనేది ఉందని జెప్పేసి ఆయన ఏంటంటే పూర్తిగా ప్రతీదీ త్యాగం జేసేసి 29 ఇయర్స్‌కి ఏంటంటే ఇల్లు విడిచి వెళ్ళిపోతాడు. ఈయన యొక్క టీచర్స్ గురించి గనక మనం చూస్తే ఫస్ట్ టీచర్ వచ్చేసరికి అలార్ కలామా. దాని తర్వాత సెకండ్ వచ్చేసరికి ఉదర్కా రాంపుత్ర. ఓకేనా. ఈయనకి ఎన్‌లైటన్‌మెంట్ అనేది ఎప్పుడొస్తుందండి ఎక్కడొస్తుందంటే ఊరువేళ బోధ్ గయ. బోధ్ గయాలో ఎన్‌లైట్‌మెంట్ వస్తుంది. ఎక్కడొస్తుందంటే బోధి ట్రీ కింద అండ్ నిరన్ ఓకేనా. నిరంజన్ రివర్ ఒడ్డు పైన. అండ్ ఎన్‌లైటన్‌మెంట్ అనేది వచ్చిన తర్వాత ఈయన యొక్క ఫస్ట్ సెర్మన్ సారనాథ్ వారణాసిలో ఇస్తాడు. ఈ బుద్ధిజంకి సంబంధించి కొన్ని సింబల్స్ అనేవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఏవైతే ఈవెంట్స్ అనేవి జరిగాయో గౌతమ్ బుద్ధ యొక్క లైఫ్‌లో వాటిని మనం ఏంటంటే సింబల్స్‌తో డినోట్ చేస్తాం. ఫస్ట్ వచ్చేసరికి లోటస్. లోటస్ వచ్చేసరికి బర్త్ లేదా జననం. బుద్ధుడి యొక్క జననంతో రిప్రజెంట్ చేస్తారు. నెక్స్ట్ ఇంకోటొచ్చేసరికి సింబల్ హార్స్. హార్స్ గుర్రం పైకెక్కి మనం ఏం చేస్తాం? ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. అంటే గౌతమ్ బుద్ధ గుర్రం ఎక్కి ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు. సో, హౌస్ అబాండన్‌మెంట్ దాన్నే మనం మహాభినిష్కరణ ఓకేనా. మహాభినిష్క్రమణ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ ఎన్‌లైటన్‌మెంట్ బోధి ట్రీతో. సో, ఎందుకు బోధి ట్రీ కింద ఎన్‌లైటన్‌మెంట్ వచ్చింది. వీల్, వీల్ ఓకేనా. సో, ఇదొచ్చేసరికి ఫస్ట్ సెరమనీ ఎప్పుడైతే జరిగిందో ఆ సెరమనీని రిప్రజెంట్ చేస్తూ వీల్. దాన్ని మనం ధమ్మ చక్ర పరివర్తన అని చెప్పేసి అంటాం. ఎందుకు వీల్‌తో రిప్రజెంట్ చేస్తాం? ఈ లేదా ధమ్మ చక్ర ఈయన ఏం చేస్తాడంటే అష్టాంగ మార్గ్ అని చెప్పేసి ఇలాగా ఒక వీల్ ఇందులో 8 స్పోక్స్ అనేవి ఇచ్చాడు. సో, ఈ 8 అంటే ఈ ధర్మం అనేది ఇందులో ఆయన మెన్షన్ చేశాడు. సో, 8 సూత్రాలు అని చెప్పేసి ఆయన చెప్పాడు. సో, అది కూడా మనం చూద్దాం. అండ్ లాస్ట్‌లీ స్తూప. స్తూప రిప్రజెంట్స్ డెత్. ఓకేనా. గౌతమ్ బుద్ధ యొక్క డెత్ లేదా మహాపరినిర్వాణ్ అని చెప్పేసి అంటాం. క్లియరా? నెక్స్ట్ దీని తర్వాత బుద్ధిజం యొక్క ఫిలాసఫీ గనక చూస్తే ఏదైతే సఫరింగ్ అనేది ఉందో వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ సఫరింగ్. ఏది తీసుకున్నా కూడా మీరు ఏదో చోట మీకేంటంటే సఫరింగ్ అనేది మీరు కష్టపడుతూనే ఉంటారు. ఇబ్బంది పడుతూ ఉంటారు. దానికి రీజన్ అనేది ఏంటి? డిజైర్స్ కోరిక. ఓకేనా. కోరిక. మీకు ఏం కోరికుంది? జాబ్ అనేది రావాలని జెప్పేసి. జాబ్ రావాలని జెప్పేసి మీరేం జేస్తున్నారు? కష్టపడుతున్నారు. సఫర్ అవుతున్నారు. ఎర్లీ మార్నింగ్ లేస్తున్నారు. ఏవైతే ఈ వీడియో అనేది నేను అప్‌లోడ్ జేశానో మీరు పని లేక చూడడం లేదు గదా! మీకేంటంటే కాన్సెప్ట్ అనేది అర్థం కావాలి. ఒక జాబ్ రావాలని జెప్పేసి జూస్తున్నారు. సో, డిజైర్స్ అల్టిమేట్‌లీ ద కాజ్ ఆఫ్ సఫరింగ్ ఈస్ నథింగ్ బట్ డిజైర్. అదే ఈ డిజైర్ గనక లేకపోతే మీరు సఫర్ అవ్వాల్సిన అవసరమే లేదు గదా! అందుకే మనం ఏం చేయాలి? వరల్డ్‌లీ డిజైర్స్‌ని చేయాలి అని జెప్పేసి నేను చెప్పడం లేదు. గౌతమ్ బుద్ధుడు గారు చెప్తున్నారు. ఓకేనా. అండ్ ఈయన ఏం చేశాడు? అష్టాంగిక మార్గ్ అనేది ఇవ్వడం జరిగింది. అష్టాంగిక మార్గ్ ఈస్ నథింగ్ బట్ 8 ఫోల్డ్ పాత్. ఎప్పుడిచ్చాడు? ఫస్ట్ సెర్మన్‌లో. అందుకే ఫస్ట్ సెర్మన్‌ని మనము వీల్‌తో రిప్రజెంట్ చేస్తాము. సో, ఏంటా 8 ఫోల్డ్ పాత్? రైట్ వ్యూ, రైట్ ఇంటెన్షన్, రైట్ స్పీచ్, రైట్ యాక్షన్, రైట్ లైవ్లీహుడ్, రైట్ ఎఫర్ట్, రైట్ కాన్సంట్రేషన్ అండ్ రైట్ మైండ్‌ఫుల్‌నెస్. ఓకేనా. నెక్స్ట్ ద ట్రూత్ ఆఫ్ పాత్ లీడింగ్ టు ఎండ్ ఆఫ్ సఫరింగ్ ఫాలోస్. దీని తర్వాత త్రిరత్న అంటే ఈయన ఎలాగైతే మన జైనిజంలో కేఎఫ్‌సి త్రిరత్నాస్ అనేవి ఉన్నాయో రైట్ నాలెడ్జ్, రైట్ ఫెయిత్, రైట్ కాండక్ట్ అవునా.
సో సామ్యక్ జాన్న, సామ్యక్ దర్శన్, సామ్యక్ చరిత్ర ఇది. అదే విధంగా ఇక్కడ కూడా బుద్ధ, ధమ్మ, సంఘ అని చెప్పేసి 3 రత్నాస్ ఏంటంటే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఏవైతే ఈ టీచింగ్స్ ఉన్నాయో లేదా లిటరేచర్ అనేది ఉందో అది టెక్స్ట్ ఇన్ పాలి, అంటే పాలీలో కొన్ని టెక్స్ట్ అనేవి దొరికాయి మనకు, సాంస్క్రిట్ లో కొన్ని టెక్స్ట్ అనేవి దొరికాయి. సో పాలీలో మనకి ఏమేమి ఉన్నాయంటే 3 పిటకాస్ అనేవి ఉన్నాయి. దే ఆర్ సూత పిటక, వినయ పిటక అండ్ అభిధమ్మ పిటక. సూత పిటక, వినయ పిటక, అభిధమ్మ పిటక. సూత పిటకలో ఏముందంటే బుద్ధుడు ఏ మాటలైతే చెప్పాడో ఎగ్జాక్ట్ వర్డ్ టు వర్డ్ అనేది సూత పిటకలో మెన్షన్ అయితే చేశారు. వినయ పిటకలో మనకేంటంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మొనాస్టిక్ రూల్స్, అంటే ఎవరైతే బుద్ధిజం ని ఫాలో అయ్యి ఏవైతే ఆ మొనాస్ట్రీస్ లో ఉంటారో వాళ్ళ అబ్బాయిలు కానివ్వండి, మేల్ కానివ్వండి, ఫీమేల్స్ కానివ్వండి, వాటికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి మనకు వినయ పిటకలో ఉన్నాయి. అండ్ అభిధమ్మ పిటకలో ఏవైతే మనకు బుద్ధ యొక్క టీచింగ్స్ ఉన్నాయో, సో బుద్ధ యొక్క టీచింగ్స్ వర్డ్ టు వర్డ్ మనకేంటంటే సూత పిటకలో ఉన్నాయి. నెక్స్ట్ వాటి యొక్క ఇంటర్ప్రిటేషన్స్ అనేవి మనకు అభిధమ్మ పిటకలో మనకు దొరుకుతాయి. వీటిని మనం త్రిపిటకాస్ అంటాం. ఓకేనా. దీని తర్వాత మిలింద్ పనో, ఇది కూడా మనకేంటంటే పాలీలో దొరికిన ఒక టెక్స్ట్. ఈ మిలింద్ పనోలో మనకేంటంటే మిలింద్ అండ్ నాగసేన్ మధ్య డైలాగ్, అంటే వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ గురించి ఇక్కడ మెన్షన్ చేశారు. సో మిలింద్ అంటే ఎవరో కాదు, ఒక ఇండో గ్రీక్ రూలర్ మియాండర్. ఎవరండి? మియాండర్. ఈయన ఒక ఇండో గ్రీక్ రూలర్ అండ్ ఈయన ఒక కింగ్ గా మనం చెప్పొచ్చు. నాగసేన్ హీ ఈజ్ అ బుద్ధిస్ట్ మంక్. వీళ్ళిద్దరి మధ్య ఏదైతే డిబేట్ అనేది జరిగిందో ఆ డిబేట్ లో నాగసేన్ ఏం చేస్తాడంటే ఈ మియాండర్ ని కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడో, ఎప్పుడైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడో ఈ మియాండర్ కూడా బుద్ధిజం ని స్వీకరిస్తాడు. నెక్స్ట్ సాంస్క్రిట్ లో మనకేంటంటే బుద్ధ చరిత్ర అనేది ఉంది. సో బుద్ధ చరిత్ర రాసింది ఎవరంటే ఇట్ వాస్ రిటన్ బై అశ్వఘోష్ అండ్ దాంతో పాటు జాతకా టైల్స్. సో జాతకా టైల్స్ లో మనకేంటంటే బుద్ధుడి యొక్క ప్రీవియస్ బర్త్ లైఫ్స్ గురించి డిస్కస్ చేశారు. నెక్స్ట్ చూద్దాం. ఇక ఎలాగైతే జైనిజంలో మనకేంటంటే 2 కౌన్సిల్స్ అనేవి జరిగాయి, అదే విధంగా బుద్ధిజంలో మనకు 4 కౌన్సిల్స్ జరిగాయి. సో ఫస్ట్ కౌన్సిల్ వచ్చేసరికి 483 బీసీలో, ఎప్పుడైతే బుద్ధుడు చనిపోతాడో ఆ సంవత్సరంలో మనకేంటంటే 483 బీసీలో మనకేంటంటే జరుగుతుంది. సో ఇది ఫస్ట్ కండక్ట్ ఎక్కడ చేశారంటే ఫస్ట్ వచ్చేసరికి రాజగృహ, సెకండ్ వచ్చేసరికి వైశాలి, థర్డ్ వచ్చేసరికి పాటలిపుత్ర, ఫోర్త్ వచ్చేసరికి కాశ్మీర్. ఓకేనా. సో దీన్ని ప్యాటర్నైజ్ చేసింది ఎవరు? ప్యాటర్నైజ్ అంటే ఆ టైం పీరియడ్ లో రాజులు ఎవరెవరు ఉన్నారు. సో ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇలా గుర్తుపెట్టుకోండి, ఏకే. ఓకేనా. ఏకే. సో ఏ ఫర్ అజాతశత్రు, కే ఫర్ కాల్ అశోక, ఏ ఫర్ అశోక, దీని తర్వాత కే ఫర్ కనిష్క. ఏకేగా గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుంటుంది. ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసరికి అజాతశత్రువు, కాల్ అశోక. దీని తర్వాత ఓకేనా ఈ టైం పీరియడ్ లో ఎవరైతే మనం ఏం చెప్పొచ్చు, దీనికి చైర్మన్ అధ్యక్షత వహించింది ఎవరు? దిస్ ఈజ్ ఎంఎస్ఎంవి. ఇలా గుర్తుపెట్టుకోండి, ఎంఎస్ఎంవి. సో ఎం ఫర్ మహాకశ్యప్, ఎస్ ఫర్ సభాకమి. ఓకేనా, ఎస్ ఫర్ సభాకమి. దీని తర్వాత ఎం ఫర్ మొగ్గాలిపుత్త తిస్సా అండ్ వాసుమిత్ర. సో వీళ్ళు. దీని తర్వాత ఎక్కడ జరిగిందంటే రాజగృహ, దీని తర్వాత వైశాలి, పాటలిపుత్ర కాశ్మీర్. లాస్ట్ 4th సెషన్ అనేది ఎక్కడ జరిగిందంటే కుండల్వన్ కాశ్మీర్ లో జరిగింది. ఎవరు చేశారంటే కనిష్క. క్లియర్. సో లాస్ట్ వచ్చేసరికి కనిష్క. సో ఎప్పుడెప్పుడు జరిగింది? ఫస్ట్ కౌన్సిల్ వచ్చేసరికి 483 బీసీలో, సెకండ్ వచ్చేసరికి ఒక 100 సంవత్సరాల తర్వాత, దట్ ఈస్ 383 బీసీ. ఈ నెక్స్ట్ దీని తర్వాత వచ్చేసరికి ఒక 130 సంవత్సరాల తర్వాత మనకేంటంటే ఇంకొక సెషన్ జరిగింది, దట్ ఈస్ 250 బీసీలో థర్డ్ కౌన్సిల్ అనేది జరిగింది. లాస్ట్ 4th వచ్చేసరికి 72 ADలో మనకేంటంటే 4th కౌన్సిల్ అనేది చేశారు. ఓకేనా. నెక్స్ట్ ఈ 4th బుద్ధిస్ట్ కౌన్సిల్లో ఏమైందంటే బుద్ధిజం అనేది 2 డివిజన్స్ గా మారింది, దట్ ఈస్ డివైడ్ అనేది అయింది. సో ఎలాగైతే మన జైనిజం అనేది 2 డివిజన్స్ అనేది ఏందో అంటే శ్వేతాంబర్స్, దిగంబర్స్ గా అయ్యిందో, అదే విధంగా ఇది కూడా 2 డివిజన్స్ అనేవి జరిగాయి, దట్ ఈస్ మహాయాన అండ్ హీనయాన. సో దాని గురించి చూద్దాం. సో హీనయాలలో మనకేంటంటే ఐడల్ వర్షిప్ అనేది వీళ్ళు చేయరు, అంటే బుద్ధుడి యొక్క బొమ్మను ఏంటంటే వీళ్ళు వర్షిప్ అనేది చేయరు. వీళ్ళేంటంటే బుద్ధాని యాన్ ఐకానిక్ ఫామ్ లో మనకి ఏంటంటే చూపించడం జరుగుతుంది. సో యాన్ ఐకానిక్ ఫామ్ అంటే ఏంటి?
అంటే బుద్ధుడి యొక్క బొమ్మ గాకుండా బుద్ధాన్ని రిప్రజెంట్ చేస్తూ ఒక వీల్ అనేది పెట్టడము, లేదా ఒక చైర్ అనేది పెట్టడము. అలాగా ఏంటంటే వర్షిప్ అనేది చేస్తారు. అండ్ వీళ్ళు హీనయాన్ వచ్చేసరికి పాలీ లాంగ్వేజ్‌ని యూజ్ చేశారు. సో, ఈ హీనయాన సెక్ట్ గనక మనం తీసుకుంటే, ఈ హీనయాన సెక్ట్ అనేది ఎక్కువగా మనకు సదరన్ రీజియన్‌లో లైక్ శ్రీలంక, థాయిలాండ్, కంబోడియా, వియత్నాం లేదా సౌత్ ఈస్ట్ ఏషియాలో మనకేంటంటే హీనయాన అనేది ఎక్కువగా కనిపిస్తుంది. నెక్స్ట్ మహాయాన బుద్ధిజం వీళ్ళేంటంటే ఐడల్ వర్షిప్‌ని నమ్ముతారు. దే బిలీవ్ ఇన్ బుద్ధ రీబర్త్. సో, బుద్ధుడు మళ్ళీ పుడతారని చెప్పేసి వీళ్ళు నమ్ముతారు. అండ్ దే యూజ్ సాంస్క్రిట్ లాంగ్వేజ్. వీళ్ళు పాలీ యూజ్ చేస్తారు. వీళ్ళు సాంస్క్రిట్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. అండ్ ఈ మహాయాన బుద్ధిజంలో బోధిసత్వస్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో, బోధిసత్వస్ ఆర్ వాట్? ఈ బోధిసత్వులు ఎవరు? సో, ఈ బోధిసత్వ ఎవరంటే మీరు సార్ సూర్య సార్ అని చెప్పేసి మీరు జెప్పారు. ఓకేనా సార్, సెవెంత్ సెన్స్‌లో సూర్య. అలా మనం చెప్పొచ్చు, గుర్తుపెట్టుకోవచ్చు. ఆయన గూడా ఒక బోధిసత్వే. బట్ బోధిసత్వ ఈస్ ఎ పర్సన్ హూ డిలేస్ హిస్ ఎన్‌లైటన్‌మెంట్. అంటే ఆయన యొక్క ఎన్‌లైటన్‌మెంట్‌ని డిలే చేస్తాడు. ఎందుకు డిలే చేస్తాడంటే ఆయనతో పాటు ఎవరైతే జనాలున్నారో వాళ్ళకి ఎన్‌లైటన్‌మెంట్ చేయడానికి, లేదా వాళ్ళకి ఒక మంచి దారి, కరెక్ట్ వే అనేది చూపించడం కోసం అండ్ దాన్ని మనం బోధిసత్వస్ అంటాం. సో, బోధిసత్వస్‌లో మనకేంటంటే కొన్ని ఇంపార్టెంట్ నేమ్స్ ఉన్నాయి. లైక్ పద్మపాణి, అమితాబ్ వీళ్ళు బోధిసత్వస్. నెక్స్ట్ వజ్రయాన బుద్ధిజం. సో, వజ్రయాన బుద్ధిజం ఇట్ ఈస్ నథింగ్ బట్ తాంత్రిక్ బుద్ధిజం. సో, మంత్రాలు, తంత్రాలు ఇవి యూజ్ చేసే బుద్ధిజం. సో, ఈ బుద్ధిజం అనేది మనకేంటంటే మన ఇండియాలో నార్త్ ఈస్ట్ రీజియన్స్‌లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈవెన్ దో ఈ బుద్ధిజం అనేది ఈ రీజియన్‌లో మనకేంటంటే ఆరిజినేట్ అయింది. సో, బుద్ధిజం అనేది ఇండియాలోనే ఆరిజినేట్ అయింది. బట్ ఇండియాలో తక్కువ మంది ఏంటంటే ఫాలో అనేది చేస్తారు. సో, మన సౌత్ కానివ్వండి, నార్త్ కానివ్వండి అక్కడ కొంచెం తక్కువే. నార్త్ ఈస్ట్‌లో వెళ్తే కొద్దిగా ఎక్కువ కనిపిస్తుంది. దాని తర్వాత నేపాల్ ఆ రీజియన్‌లో బుద్ధిజం అనేది ఎక్కువగా ఫాలో అవుతారు. ఓకేనా? నెక్స్ట్ దీని తర్వాత ఇప్పుడు టర్మ్స్‌కొద్దాం. సో, ఇక్కడ టర్మ్స్ గనక వస్తే చైత్య ఈస్ ఎ ప్రేయర్ ప్లేస్. సో, మనకేంటంటే కొన్ని కేవ్స్ అవి అక్కడుంటాయి. అందులో చైత్యాస్ ఉంటాయి. విహారాస్ ఉంటాయి. చైత్య అంటే ప్రేయర్ ప్లేస్ అంటాం. దీని తర్వాత విహార ఈస్ ఎ రిసైడింగ్ ప్లేస్. అంటే ఎవరైతే మాంక్స్ ఉంటారో వాళ్ళు పడుకోవడానికి, రెస్ట్ తీసుకోవడానికి ప్లేస్. ధమ్మ అంటే ధర్మం. స్తూప ఈస్ ఎ మౌండ్ ఆఫ్ బుద్ధాస్ రెలిక్. సో, ఒక స్తూప అనేది మనం కన్‌స్ట్రక్ట్ చేశామంటే, సో, ఒక స్తూప లెట్ అస్ సపోజ్ ఇది. సో, ఈ స్తూప అనేది 2 విధాలుగా ఉండొచ్చు. ఒకటి బుద్ధుని యొక్క అవశేషాలు ఏవైనా అంటే బుద్ధుని యొక్క నెయిల్స్ కానివ్వండి, హెయిర్ కానివ్వండి, వాటిని ఇక్కడ పైన గనక పెడితే అదొక టైప్ ఆఫ్ స్తూప. ఓకేనా? నెక్స్ట్ ఒక స్తూప అనేది కన్‌స్ట్రక్ట్ చేసాం. కానీ బుద్ధుడి యొక్క ఏ వస్తువులు మనం ఇక్కడ పెట్టలేం. అదొచ్చేసరికి కమమరేటివ్ స్తూప. ఇది ఇక్కడ రెలిక్స్ అనేవి పెట్టాం. ఇక్కడ కమమరేటివ్ స్తూప అనేది మనం ఎక్కడ చేస్తామంటే ఏదైనా ఒక ఇంపార్టెంట్ ప్లేస్‌లో లైక్ బుద్ధుడు జన్మించిన స్థలము, లేదా బుద్ధుడికి బోధగయ అనేది ఉంది. సో, అక్కడ ఏమైంది ఆయనకి ఎన్‌లైటన్‌మెంట్ అయింది. సో, అక్కడ ఒక స్తూప గనక కన్‌స్ట్రక్ట్ చేస్తే దట్ ఈస్ ఎ కమమరేటివ్ స్తూప. ఓకేనా? నెక్స్ట్ దీని తర్వాత స్తూపాలో ఈ ఆర్కిటెక్చర్ అనేది మనం తెలుసుకోవాలి. సో, ఇందులో గనక మనం చూస్తే ఏదైతే ఇది ఉందో ఒక గుడ్డు షేప్‌లో ఉందో దాన్ని మనం అంటాం. హెమిస్పెరికల్ డోమ్. ఓకేనా? హెమిస్పెరికల్ డోమ్. నెక్స్ట్ హర్మిక అంటే ఈ యొక్క టాప్ ఏదైతే ఉందో దాన్ని మనం హర్మిక అంటాం. నెక్స్ట్ ఛత్ర. సో, త్రిఛత్ర ఆన్ టాప్. సో, ఒక గొడుగు లాంటిది ఇది ఉంటుంది. దాన్ని మనం ఛత్ర అంటాం. తోరణ అంటే గేట్‌వే. సో, ఇది మీరు చూస్తున్నారా? సో, ఇలాగా. సో, ఒక గేట్‌వే అనేది ఉంటుంది. సో, ఈ గేట్‌వే పైన మనకేంటంటే కొన్ని జాతక టైల్స్ అండ్ యక్షినీస్ ఏంటంటే ఇక్కడ మెన్షన్ చేసుంటారు. దీని తర్వాత మేది అంటే ఈ యొక్క బౌండరీ. వేదిక ఇట్ ఈస్ ఈ మేదికి ఔటర్ బౌండరీగా మనం చెప్పొచ్చు. ఔటర్ బౌండరీ వేదిక ఇది. దీని తర్వాత ప్రదక్షిణ పట్ అంటే ఈ చుట్టూ తిరగడానికి ప్రదక్షిణ పత్ ఇది. సో, దీస్ ఆర్ ద టర్మ్స్ ఇన్ ఒక స్తూపలో. ఓకేనా? దీని తర్వాత ఏదైతే కేసరియా స్తూప అనేది ఉందో, సో, కేసరియా ఎక్కడుంది? ఇది బీహార్. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఇన్ ఇండియా. అదే వరల్డ్‌లో గనక అడిగితే అదొచ్చేసరికి బోర్బుడూర్, ఇండోనేషియా. సో, బోర్బుడూర్, ఇండోనేషియా ఇట్ ఈస్ ద లార్జెస్ట్ స్తూప ఇన్ ద వరల్డ్. సో, ఇండియా అయితే ఇది. అదే వరల్డ్‌లో లార్జెస్ట్ గనక అడిగితే బోర్బుడూర్. నెక్స్ట్ ధామేక్ స్తూప ఇదెక్కడుంది? సారనాథ్ యూపీలో ఉంది. ఇదొచ్చేసరికి సిలిండ్రికల్ షేప్‌లో ఉంటుంది. నెక్స్ట్ రామాభర్, కుషినగర్ యూపీలో ఉంది. సాంచి అండ్ బర్హట్ స్తూప ఇది మధ్యప్రదేశ్‌లో ఉంది. శాంతి స్తూప వైట్ కలర్‌లో ఉంది. ఈ శాంతి స్తూప లదాఖ్ రీజియన్‌లో మనకు కనిపిస్తుంది. చిరుటోపే దీని యొక్క నేమ్. అండ్
ఓహార్ మాజ్రికా స్తూప ఇది తక్షశిలలో మనకు వస్తుంది. నెక్స్ట్ పిప్రవ స్తూప ఉత్తరప్రదేశ్‌లో ఫస్ట్ బిల్డ్ బై సాక్య అండ్ లేటర్ బై అశోక. సో ఫస్ట్ సాక్య క్లాన్ వాళ్ళేంటంటే బిల్డ్ చేస్తారు. దాని తర్వాత అశోక ఏం చేస్తాడంటే దానికి మరమ్మతులు ఏంటంటే చేపించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఒక మొనాస్ట్రీ అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ నామ్డ్రోలింగ్ మొనాస్ట్రీ. నామ్డ్రోలింగ్ మొనాస్ట్రీ. సో ఇక్కడ రాస్తాను. నేమ్డ్రోలింగ్ మొనాస్ట్రీ. సో ఇట్ ఈస్ నోన్ యాజ్ గోల్డెన్ టెంపుల్ ఆఫ్ సౌత్ ఇండియా. సో ఇది ఎక్కడుంది? మనకు కర్ణాటకలో ఉంది. సో గోల్డెన్ టెంపుల్ ఆఫ్ సౌత్ ఇండియా. సౌత్ ఇండియా ఒక గోల్డెన్ టెంపుల్ గా మనం ఏంటంటే ఈ నేమ్ రోలింగ్ మొనాస్ట్రీని చెప్తాము. ఇది ఎక్కడుందంటే బాయిలో కుప్పే. ఓకేనా? బాయిలా కుప్పే కర్ణాటకలో మనకి నేమ్ రోలింగ్ మొనాస్ట్రీ అనేది కనిపిస్తుంది. సో దీని తర్వాత ఇక్కడ కొన్ని హోలీ ప్లేసెస్ అంటే ఇంపార్టెంట్ ప్లేసెస్ లైక్ లుంబిని, బుద్ధుడు జన్మించిన స్థలం, బోధగయ ఎన్లైటన్మెంట్ అనేది, సారనాథ్ ఫస్ట్ సెరమన్ ఇచ్చింది, ఖుషీనగర్ చనిపోయింది, రాజగృహ వైశాలి ఎందుకు ఫస్ట్ కౌన్సిల్ సెకండ్ కౌన్సిల్ ఓకేనా జరిగాయి. నెక్స్ట్ శ్రావస్తి, శాంతిక ఇవి ఇంపార్టెంట్. దీని తర్వాత యూనివర్సిటీస్ కనుక మనం తీసుకుంటే నలంద యూనివర్సిటీ ఎవరు స్టార్ట్ చేశారంటే కుమారగుప్త 1 బీహార్లో ఉంది. నెక్స్ట్ విక్రమ్శిల ధర్మపాల స్టార్ట్ చేశాడు, ఇది కూడా బీహార్లో ఉంది. నెక్స్ట్ ఓదంతిపురి యూనివర్సిటీ ఎవరు స్టార్ట్ చేశారు? గోపాల స్టార్ట్ చేశారు. ఓకేనా? సో ఇక్కడతో మన ఏదైతే జైనిజం అండ్ బుద్ధిజం అనేది ఉందో అది కంప్లీట్ అవుతుంది. ఐ హోప్ దట్ ఈ పర్టికులర్ సెషన్లో మీరు ఏదైతే విన్నారో అది మీకు బాగా అర్థమై ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. సో మీరు ఏం చేయొచ్చు, ఈ సెషన్ అనేది అయిపోయిన తర్వాత ఏదైతే మీరు మీ యొక్క బుక్ మీ దగ్గర ఏవైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క బుక్ అనేది ఉందో అది ఓపెన్ చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఒకసారి ప్రాక్టీస్ చేయండి. అప్పుడు ఏమైపోతుందంటే మీకు ఒక క్వైట్ రివిజన్ అనేది అయిపోతుంది. ఓకేనా? సో ఇక్కడతో ఈ సెషన్ ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్. సెషన్ డిస్మిస్డ్.